పవిత్ర జయరాం గారి గురించి ఎంత చెప్పినా కూడా ఈ సందర్భంలో చాలా విషాదమే మిగులుతుంది. అయితే ఆవిడ బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు కర్నూల్ హైవే దగ్గర ఆవిడ మృతి చెందడం జరిగింది. అయితే ఎప్పుడైతే రోడ్డు ప్రమాదం అని తెలిసిందో ఆమెకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి అవ్వటం వల్ల ఆవిడ చనిపోయిందని చెప్పడం జరిగింది. కానీ ఆమె భర్త, రెండవ భర్త చంద్రకాంత్ స్పృహలో నుంచి బయటపడి అంటే అక్కడ నలుగురు కార్‌లో ప్రయాణిస్తున్నారు డ్రైవర్‌తో కలిపి. అయితే చంద్రకాంత్‌కు అంటే తన భర్త చంద్రకాంత్‌కు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. అలా చాలా తీవ్రమైన గాయాలైన సందర్భంగా ఆయన కాన్షియస్‌లోకి అంటే స్పృహలోకి రావటానికి తెల్లవారుజామున 4 అయింది. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని షాకింగ్ విషయాలైతే చెప్పడం జరిగింది. అయితే పవిత్ర జయరాం గారు చనిపోయింది కేవలం సమయానికి అంబులెన్స్ సర్వీసెస్ అందకపోవటం వల్లనని. అయితే పావుగంట లేట్‌గా అంబులెన్స్ సర్వీసెస్ రావటం వల్ల ఆమె గుండె తిరిగి వేగంగా కొట్టుకోలేని పరిస్థితిలో ఆమె చనిపోయిందని తెలుస్తుంది. అయితే ఆవిడ పవిత్ర గారు చంద్రకాంత్ కింద పడిపోయినప్పుడు కారు దిగి బయటకొచ్చి చూసి, "అయ్యో! నాన్న" అన్ని మాట కూడా మాట్లాడారంట. మాట్లాడి ఆ తర్వాత ఆవిడ షాక్‌కి గురయ్యారు. ఎంత షాక్‌కి గురయ్యారు అంటే, ఆవిడ నోట్లో నుంచి మాట కూడా రాలేదు. ఒక గుక్క తిప్పుకోవడం అంటారు కదా! అంటే షాక్‌లో ఉండిపోయి ఆవిడ అలాగా నిశ్చేష్టురాలయిపోయారనమాట. ఆ సమయంలోనే ఆవిడ గుండె ఆగిపోయేది. వెంటనే అంబులెన్స్ కనుక ఇమ్మీడియేట్‌గా 5-7 మినిట్స్‌లో కనుక అక్కడ ఎవరో ఒకళ్ళు ఆమెను గనుక కేర్ తీసుకొని ఉండుంటే బావుండేది. పావుగంట సేపు పైగానే ఆలస్యం అవ్వడంతోనే ఆవిడ ప్రాణాలు కోల్పోయిందని, సమయానికి అంబులెన్స్ గనుక వచ్చుండుంటే ఈరోజు నా పవిత్ర బతికే ఉండేది అంటూ చంద్రకాంత్ కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకనంటే చంద్రకాంత్ ఏమో కింద పడిపోయారు. ఉన్న డ్రైవర్ ఏమో ఆహ్, పవిత్ర అక్క కూతురికి ఏదైనా గాయాలయ్యాయేమో ఎందుకంటే ఆవిడ ముందు కూర్చుంది. ఏమైనా అయ్యాయేమో అని చెప్పేసి ఆయన కంగారు పడుతున్నారు. పవిత్ర గారి గురించి ఎవరు కేర్ తీసుకోలేకపోయారు. అంబులెన్స్ కూడా ముందు వచ్చిండుంటే చాలా బావుండేదని. నా పవి కా పోవడానికి కారణం అంబులెన్స్ లేట్ చేయడమే అంటూ చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చంద్రిక.